హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ INP జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో ఇంపార్టెంట్ MCQ'స్తో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే అవి ఛానల్లో ఉంటాయి, లేదా ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్తే టార్గెట్ నర్సింగ్ ఆఫీసర్ అనే పేరుతో ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా మీరు ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ MCQ'స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన యాప్లో ఒక మంచి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. చాలామంది టెస్ట్ సిరీస్ అయితే తీసుకున్నారు, మంచిగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. మీరు ఇంతవరకు ఆ టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. స్టోర్లో మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే కనిపిస్తుంది. అందులో ఇప్పటికే మనం 60% వరకు కూడా సిలబస్ అయితే కవర్ చేస్తూ టెస్ట్ సిరీస్లు అయితే పెట్టడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు త్వరగా తీసుకోండి. ఈరోజు ఒక ఆఫర్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఈరోజే చివరి తేదీ, ఆఫర్ ఎండ్ అవుతుంది. అలాగే నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ కూడా మన యాప్లో చాలా తక్కువ ధరకే అవైలబుల్గా ఉంది. ఎవరు కూడా ఇవ్వనంత తక్కువ ధరకి మన యాప్లో ఈ కోర్సు ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు క్లాసెస్ కూడా కావాలి అంటే ఈ కోర్స్ కూడా తీసుకోండి, మీకు మంచి స్కోర్ వస్తుంది. ఈ క్లాసెస్ అనేవి సీనియర్ ఫ్యాకల్టీతో చేయించడం అయితే జరిగింది. ఇక ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ MCQ'స్ అయితే చూద్దాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ పార్ట్ ఆఫ్ ది ఐ డిటెక్ట్స్ లైట్ అండ్ డార్క్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఐలో ఉండేటువంటి ఏ పార్ట్ అనేది లైట్ మరియు డార్క్ని డిటెక్ట్ చేస్తుంది అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ రెటీనా, ఆప్షన్ బి కార్నియా, ఆప్షన్ సి ఐరిస్ అండ్ ఆప్షన్ డి లెన్సు. ఇక్కడ మీకు ఆప్షన్ ఏ ఏమిటి, రెటీనా, ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, రెటీనా అనేది కంటిలో ఉండేటువంటి ఒక పార్టు. ఇది ఏం చేస్తుంది, లైట్ని మరియు డార్క్ని డిటెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పైనల్ గ్లాండ్ అని ఇవ్వడం జరిగింది. అంటే పైనల్ గ్లాండ్ యొక్క రోల్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రొడ్యూసెస్ మెలటోనిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నారు. ఆప్షన్ బి రెగ్యులేట్స్ ఇన్సులిన్, ఆప్షన్ సి కంట్రోల్స్ బ్లడ్ ప్రెషర్, ఆప్షన్ డి రెగ్యులేట్స్ మెటబాలిజం అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో నేను చెప్పే ఆన్సర్స్లో నేను ఆన్సర్ చెప్పకముందనే మీరు గెస్ చేయొచ్చు. ఇప్పుడు ఆప్షన్స్ అయితే చెప్పాను కదా, కరెక్ట్ ఆన్సర్ అయితే నేను చెప్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ. ఇది ఏం చేస్తుంది, మెలటోనిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పైనల్ గ్లాండ్ అనేది మెలటోనిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్నిసార్లు ఏమడుగుతారు, మెలటోనిన్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ ఏమిటి అని కూడా అడగచ్చు. అలాంటప్పుడు మీరు ఏం పెట్టాలి, పైనల్ గ్లాండ్ అని పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే చూడొచ్చు. ద పైనల్ గ్లాండ్ ప్రొడ్యూసెస్ మెలటోనిన్ విచ్ హెల్ప్స్ రెగ్యులేట్ స్లీప్ వేక్ సైకిల్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్ట్రక్చర్ ఇన్ ద బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొసెసింగ్ విజువల్ ఇన్ఫర్మేషన్. బ్రెయిన్లో ఉండేటువంటి ఏ స్ట్రక్చర్ అనేది ప్రాసెసింగ్ విజువల్ ఇన్ఫర్మేషన్, అంటే విజువల్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేస్తుంది అని చెప్పడం అయితే జరిగింది. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ ఆక్సిపిటల్ లోబ్, ఆప్షన్ బి టెంపోరల్ లోబ్, ఆప్షన్ సి ఫ్రంటల్ లోబ్ అండ్ ఆప్షన్ డి పరిటల్ లోబ్ అని ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ ఆక్సిపిటల్ లోబ్. ఓకే, ఆక్సిపిటల్ లోబ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ఆక్సిపిటల్ లోబ్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొసెసింగ్ విజువల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఐస్. ఓకే, ఐస్ నుంచి ఇవి విజువల్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేస్తాయి. ఏవి చేస్తాయి అంటే ఆక్సిపిటల్ లోబ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వేగస్ నెర్వ్. వేగస్ నెర్వ్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది అంటున్నారు. అలాగే హార్ట్ అండ్ రెగ్యులేట్స్ హార్ట్ అండ్ డైజెస్టివ్ ఫంక్షన్స్ అని కూడా అంటున్నారు. ప్రొసెసెస్ సెన్సోరీ ఇన్ఫర్మేషన్, అలాగే ఆప్షన్ డి కోఆర్డినేట్స్ మజిల్ యాక్టివిటీ అని చెప్పి కూడా ఇక్కడ మనకి మరొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి ఏమిటి, రెగ్యులేట్స్ హార్ట్ అండ్ డైజెస్టివ్
ఫంక్షన్స్. ఓకే, ఇది మనకి ఏం చేస్తుంది, హార్ట్ని రెగ్యులేట్ చేస్తుంది, డైజెస్టివ్ ఫంక్షన్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో వేగస్ నర్వ్ యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా అదే చూడొచ్చు. ద వేగస్ నర్వ్ హెల్ప్స్ రెగ్యులేట్ హార్ట్ రేట్ అండ్ డైజెషన్, మేకింగ్ ఇట్ క్రూషియల్ ఫర్ అటనామిక్ ఫంక్షన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ థాలమస్? థాలమస్ యొక్క ప్రైమరీ రోల్ ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు అడగడం జరిగింది, ఇప్పుడు కూడా వచ్చింది. ఇది ఏం చేస్తుంది, స్కిల్స్ని కంట్రోల్ చేస్తుందంట. కంట్రోల్స్ మోటార్ స్కిల్స్, రిలేస్ సెన్సరీ ఇన్ఫర్మేషన్, రెగ్యులేట్స్ ఎమోషన్స్, అండ్ ఆప్షన్ డి ఏమిటి అంటే ప్రొడ్యూసెస్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పడమే జరిగింది. మరి థాలమస్ యొక్క ప్రైమరీ రోల్ అయితే మనం చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ మీరు గెస్ చేయొచ్చు నేను చెప్పేలోపే. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి రిలేస్ సెన్సోరీ ఇన్ఫర్మేషన్. ఓకే, థాలమస్ యొక్క ప్రైమరీ రోల్ ఏమిటి అంటే రిలేస్ సెన్సోరీ ఇన్ఫర్మేషన్. ద థాలమస్ యాక్ట్ యాజ్ ఏ రిలే స్టేషన్ ఫర్ సెన్సోరీ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఇట్ రీచెస్ ద సెరిబ్రల్ కార్టెక్స్. ఓకే, ఇది మనకి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనమాట. థాలమస్ అనేది ఒక రిలే స్టేషన్గా యాక్ట్ చేస్తుంది. ఎందుకోసం అంటే సెన్సోరీ ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే ఇది ఎలా అంటే సెరిబ్రల్ కార్టెక్స్ని రీచ్ అయ్యే వరకు కూడా ఇది ఒక రిలే స్టేషన్గా కూడా యాక్ట్ చేస్తుందంట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ అండ్ డెసిజన్ మేకింగ్? వాట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ అండ్ డెసిజన్ మేకింగ్? ఓకే, మనకి బ్రెయిన్లో ఉండేటువంటి ఏ పార్ట్ అనేది ప్లానింగ్ను మరియు డెసిజన్ మేకింగ్కి రెస్పాన్సిబుల్ అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ సెరిబెల్లం, ఆప్షన్ బి బ్రెయిన్ స్టెమ్, ఆప్షన్ సి ఫ్రంటల్ లోబ్, అండ్ ఆప్షన్ డి టెంపోరల్ లోబ్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ సి ఫ్రంటల్ లోబ్ అనేది అవుతుంది. సో బ్రెయిన్లో ఉండేటువంటి ఈ పార్టు ప్లానింగ్ మరియు డెసిజన్ మేకింగ్కి రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి ఒక పార్టు. సో ఫ్రంటల్ లోబ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫ్రంటల్ లోబ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైయర్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ సచ్ యాజ్ ప్లానింగ్ అండ్ డెసిజన్ మేకింగ్ అని చెప్పి ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఓకే, ఇలాగే మనకి మన టెస్ట్ సిరీస్లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అదంతా కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. మన టెస్ట్ సిరీస్ యొక్క స్పెషాలిటీ అదే. అలాగే మన టెస్ట్ సిరీస్లో ఏవైతే MCQs పెడుతున్నామో మీరు అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ యొక్క PDF మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఏదైతే PDF చూస్తున్నారో ఇలాంటి మెటీరియల్స్ అనేవి మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ మేము యాప్లో పెట్టడమే జరిగింది. మీకు చాలా ఎక్కువ సంఖ్యలో ఈ క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి కనుక ఇందులో నుంచి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా మీకు ఎగ్జామ్లో కనబడే అవకాశాలు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్? స్పైనల్ కార్డ్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమిటి అంటే సెండ్స్ సిగ్నల్ టు అండ్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఓకే, సెండ్స్ సిగ్నల్ టు అండ్ ఫ్రమ్ ద బ్రెయిన్ అని ఇచ్చారు. అలాగే ఆప్షన్ బి ప్రొడ్యూసెస్ హార్మోన్స్, ఆప్షన్ సి రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్, అండ్ ఆప్షన్ డి ఏమిటంటే ప్రొసెసెస్ సెన్సోరీ ఇన్ఫర్మేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది. ద స్పైనల్ కార్డ్ ట్రాన్స్మిట్ సిగ్నల్స్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది బాడీ. ఓకే, బ్రెయిన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది బాడీ మనకి స్పైనల్ కార్డ్ అనేది సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ది థైరాయిడ్ గ్లాండ్? వాట్ ఈస్ ద ప్రైమరీ హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ది థైరాయిడ్ గ్లాండ్ అని ఇస్తారు. అంటే థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసేటువంటి హార్మోన్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ కార్టిసాల్, ఆప్షన్ బి థైరాక్సిన్, ఆప్షన్ సి ఈస్ట్రోజన్, అండ్ ఆప్షన్ డి టెస్టోస్టిరాన్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అనేది గెస్ చేయండి. నేను ఇప్పుడు ఆన్సర్ అయితే చెప్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి థైరాక్సిన్. మనకి థైరాయిడ్ అనేది థైరాక్సిన్ అనేటువంటి ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పేరులోనే ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ ప్రొడ్యూసెస్ థైరాక్సిన్ హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, అలాగే ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. థైరాక్సిన్ ఈజ్ ప్రైమర్లీ హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై థైరాయిడ్ గ్లాండ్ అండ్ రెగ్యులేట్స్ మెటబాలిజంని ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, విచ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాడీస్ రెస్పాన్స్ టు స్ట్రెస్? ఇది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. విచ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాడీస్ రెస్పాన్స్ టు స్ట్రెస్కి అనుగుణంగా
బాడీ రెస్పాన్స్ అవ్వడానికి ఏ సిస్టమ్ అనేది రెస్పాన్సిబుల్ అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ ఎండోక్రైన్ సిస్టమ్, ఆప్షన్ బి నర్వస్ సిస్టమ్, ఆప్షన్ సి ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఆప్షన్ డి డైజెస్టివ్ సిస్టమ్. 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏమిటి? ఎండోక్రైన్ సిస్టమ్. ఓకే, ఎండోక్రైన్ సిస్టమే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బాడీస్ రెస్పాన్స్ టు స్ట్రెస్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఇక్కడైతే ఉంటుంది, చూద్దాం. ద ఎండోక్రైన్ సిస్టమ్ రిలీజెస్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్ టు హెల్ప్ మేనేజ్ స్ట్రెస్ రెస్పాన్సెస్. ఎండోక్రైన్ సిస్టమ్ అనేది హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఎలాంటివంటే కార్టిసాల్ లాంటివి. కాబట్టి ఇది స్ట్రెస్ రెస్పాన్స్ని మేనేజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సోమటిక్ నర్వస్ సిస్టమ్? ఇలాంటి క్వశ్చన్ అనేది మనకి ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. మీకు ఇది ఒక రివ్యూ లేదా రివిజన్లా ఉంటుంది. మీరు ఆన్సర్ అయితే దీనికి చేయగలగాలి. ఎందుకంటే మనం కొన్నిసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయని అడుగుతున్నారు, కొన్నిసార్లు కావాలనే మేము పెడుతున్నాము. ఎందుకంటే ఒక ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ మరో ఎగ్జామ్లో వస్తుంది, అదేవిధంగా కొన్నిసార్లు రిపీటెడ్ అయితే అవుతాయి. కాబట్టి దీనికి కూడా మీరు ఆన్సర్ అనేది ఆల్రెడీ నేర్చుకున్నారు కనుక మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? ఈ కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్, రెగ్యులేట్స్ హార్ట్ రేట్, కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్స్ అండ్ ప్రొసెసెస్ సెన్సోరీ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తున్నాను, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇది ఏం చేస్తుంది? వాలంటరీ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఎవరు చేస్తారు? సోమటిక్ నర్వస్ సిస్టమ్ చేస్తుంది. కొన్నిసార్లు ఇలా అడగచ్చు, వాలంటరీ మూమెంట్స్ని కంట్రోల్ చేసేటువంటి నర్వస్ సిస్టమ్ ఏదైనా అడుగుతారు, అప్పుడు ఏం పెట్టాలి? సోమటిక్ నర్వస్ సిస్టమ్ అని మీరు ఆన్సర్ అనేది చూస్ చేసుకోవాలి. ద సోమటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్స్ వాలంటరీ మజిల్ మూమెంట్స్ అండ్ రిఫ్లెక్సెస్ అని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ది ఐ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కలర్ విజన్? ఐలో ఉండేటువంటి ఏ పార్టు కలర్ విజన్కి రెస్పాన్సిబుల్ అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ రెటీనా, ఆప్షన్ బి లెన్స్, ఆప్షన్ సి కార్నియా అండ్ ఆప్షన్ డి ఐరిస్. ద కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఏమిటి? రెటీనా. సో రెటీనా అనేది ఐలో ఉండేటువంటి ఒక పార్టు, ఇది కలర్ విజన్కి రెస్పాన్సిబుల్ పార్ట్. ఓకే, రెటీనా అనేది కరెక్ట్ ఆన్సర్. ద రెటీనా కంటైన్స్ కోన్స్ దట్ ఆర్ సెన్సిటివ్ టు కలర్, ఎనబులింగ్ కలర్ విజన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్? పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అయితే వచ్చింది. పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్లో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఆప్షన్ ఏ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నారు, ప్రొడ్యూసెస్ ఇన్సులిన్. ఆప్షన్ బి రెగ్యులేట్స్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఆప్షన్ సి కంట్రోల్ డైజెషన్. ఆప్షన్ డి ప్రొడ్యూసెస్ ఎడ్రినలిన్. ఎడ్రినలిన్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. ఇది ఏం చేస్తుంది అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ప్రీవియస్గా కూడా ఇలాంటి క్వశ్చన్ అయితే వచ్చింది. పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక మాస్టర్ గ్లాండ్ అండి, కాబట్టి ఎండోక్రైన్ గ్లాండ్స్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది, అందుకనే దీన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. ఓకే, పిట్యూటరీ గ్లాండే మనకి ఎండోక్రైన్లో మెయిన్ రోల్ అనేది పోషిస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద పిట్యూటరీ గ్లాండ్ రెగ్యులేట్స్ వేరియస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ దేర్ హార్మోన్ ప్రొడక్షన్. ఓకే, వేరియస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇది రెగ్యులేట్ చేస్తుంది, హార్మోన్ ప్రొడక్షన్ని కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, అంటే ఆ ఎండోక్రైన్ సిస్టంలో ఉండేటువంటి గ్లాండ్స్ యొక్క హార్మోన్స్ ప్రొడక్షన్లో ఇది రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది వెస్టిబులర్ సిస్టమ్? వెస్టిబులర్ సిస్టమ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కంట్రోల్స్ బ్యాలెన్స్ అండ్ స్పేషియల్ ఓరియంటేషన్. ఓకే, బ్యాలెన్స్, కంట్రోల్ బ్యాలెన్స్ అండ్ స్పేషియల్ ఓరియంటేషన్. ఆప్షన్ బి రెగ్యులేట్స్ హార్ట్ రేట్. ఆప్షన్ సి ప్రొసెసెస్ టేస్ట్ అండ్ స్మెల్. ఆప్షన్ డి కంట్రోల్స్ విజన్. ఓకే, కంట్రోల్స్ విజన్ అని కూడా ఇచ్చారు. 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. వెస్టిబులర్ సిస్టమ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటంటే కంట్రోల్స్ బ్యాలెన్స్ అండ్ స్పేషియల్ ఓరియంటేషన్ అండి. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూడొచ్చు. ద వెస్టిబులర్ సిస్టమ్ హెల్ప్స్ మెయింటైన్ బ్యాలెన్స్ అండ్ స్పేషియల్ ఓరియంటేషన్ అని చెప్పి ఇచ్చారు. తరువాత ప్రశ్న, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ థాలమస్ ఇన్ సెన్సోరీ ప్రాసెసింగ్? సెన్సోరీ ప్రాసెసింగ్లో థాలమస్ యొక్క రోల్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే గమనిద్దాం. ఆప్షన్ ఏ ప్రొడ్యూసెస్ హార్మోన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. రిలేస్ సెన్సోరీ ఇన్ఫర్మేషన్ టు ది కార్టెక్స్. ఆప్షన్ సి కంట్రోల్స్ మజిల్ మూమెంట్స్. అండ్ ఆప్షన్ డి రెగ్యులేట్స్ ఎమోషన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుందండి. రిలేస్ సెన్సోరీ ఇన్ఫర్మేషన్ టు ది కార్టెక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద థాలమస్ యాక్ట్ యాజ్ ఏ రిలే స్టేషన్ అండ్ ఫర్ సెన్సోరీ సిగ్నల్స్ బిఫోర్ దే రీచ్ టు ద సెరిబ్రల్ కార్టెక్స్. తర్వాత ప్రశ్న, విచ్ హార్మోన్ ఈజ్ ఇంక్రీజెస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసే హార్మోన్ ఏమిటి? ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి గ్లూకగాన్, ఆప్షన్ సి సొమటోస్టిన్ అండ్ ఆప్షన్ డి కార్టిసాల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గ్లూకగానే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్లో హార్మోన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ యొక్క ఇంక్రీజ్ చేస్తుంది. బ్లడ్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసే హార్మోన్ గ్లూకగాన్. తర్వాత ప్రశ్న, ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. గ్లూకగాన్ రైజెస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ బై ప్రమోటింగ్ ద రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ ది లివర్. ఓకే, లివర్ నుంచి గ్లూకోజ్ని రిలీజ్ చేసి ఇది బ్లడ్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ని పెంచుతుందంట. ఓకే, తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది మాడ్యులా ఓబ్లాంగేటా యొక్క ప్రైమరీ ఫంక్షన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కంట్రోల్స్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్, ఆప్షన్ బి ప్రొసెసెస్ సెన్సోరీ ఇన్ఫర్మేషన్, ఆప్షన్ సి రెగ్యులేట్స్ ఎమోషనల్ రెస్పాన్సెస్ అండ్ ఆప్షన్ డి ఏంటి అంటే కోఆర్డినేట్స్ మూమెంట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఆప్షన్ ఏ కంట్రోల్స్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్. మాడ్యులా ఓబ్లాంగేటా యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? ఇది ఇన్వాలంటరీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది టెంపోరల్ లోబ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కంట్రోల్స్ విజన్ని కంట్రోల్ చేస్తుంది. ఆప్షన్ బి ప్రొసెసెస్ ఆడిటరీ ఇన్ఫర్మేషన్, ఆప్షన్ సి రెగ్యులేట్స్ బ్యాలెన్స్ అండ్ ఆప్షన్ డి కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది అని కూడా మరొక ఆప్షన్ అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రొసెసెస్ ఆడిటరీ ఇన్ఫర్మేషన్. ద టెంపోరల్ లోబ్ ఈజ్ ప్రైమరీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెసింగ్ ఆడిటరీ ఇన్ఫర్మేషన్. ఆడిటరీ అంటే ఏంటి? హీరింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్వాలంటరీ యాక్షన్స్? అని ఇచ్చారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ సొమటిక్ నర్వస్ సిస్టమ్, ఆప్షన్ బి అటనామిక్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆప్షన్ సి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఆప్షన్ డి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అటనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరిది ఇక్కడ మనకి ఇచ్చారు అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్కి రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి నర్వస్ సిస్టమ్ ఏంటండి? అటనామిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ హైపోథాలమస్ ఇన్ రెగ్యులేటింగ్ థర్స్ట్? ఓకే, థర్స్ట్ యొక్క రెగ్యులేటింగ్లో హైపోథాలమస్ యొక్క రోల్ ఏమిటి? ఆప్షన్ ఏ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్, అంటే ఈ యొక్క హైపోథాలమస్ మనకి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నారు. కరెక్టా కాదా అనేది మనం 4 ఆప్షన్స్ని బేస్ చేసుకొని చూస్ చేసుకోవాలి. ఆప్షన్ బి సిగ్నల్స్ ద నీడ్ ఫర్ వాటర్ ఇంటేక్, రెగ్యులేట్స్ టెంపరేచర్ అండ్ కోఆర్డినేట్ మూమెంట్స్. దీస్ ఆర్ ద 4 ఆప్షన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సిగ్నల్స్ ద నీడ్ ఫర్ వాటర్ ఇంటేక్. ఓకే, ఏం చేస్తుంది ఇది? వాటర్ తీసుకో అని చెప్పి సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. ఓకే, హైపోథాలమస్ ఎప్పుడు దాహం చేసే సమయంలో, దాహం అంటే థర్స్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా చూడొచ్చు. ద హైపోథాలమస్ డిటెక్ట్స్ డీహైడ్రేషన్ అండ్ సిగ్నల్స్ ద బాడీ టు డ్రింక్ వాటర్. ఓకే, డీహైడ్రేషన్ టైంలో మనకి బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది, డ్రింక్ వాటర్, నీరు తీసుకోరా బాబు అని చెప్పి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ హార్మోన్ ఈజ్ సెక్రెటెడ్ బై ద ఎడ్రినల్ కార్టెక్స్? ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి ఏ హార్మోన్ అనేది సెక్రెటెడ్ అవుతుంది అని అడిగారు. ఆప్షన్ ఏ కార్టిసాల్, ఆప్షన్ బి అడ్రినలిన్, ఆప్షన్ సి టెస్టోస్టిరాన్ అండ్ ఆప్షన్ డి ఈస్ట్రోజన్. ఇక్కడ ఎడ్రినల్ కార్టెక్స్ అని ఇచ్చారు కదా, కరెక్ట్ ఆన్సర్ కూడా కార్టిసాల్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ద ఎడ్రినల్ కార్టెక్స్ సెక్రెటెస్ కార్టిసాల్ విచ్ హెల్ప్స్ రెగ్యులేట్ మెటబాలిజం అండ్ స్ట్రెస్ రెస్పాన్స్. మెటబాలిజం రెగ్యులేట్ చేస్తుంది, స్ట్రెస్ రెస్పాన్స్ను కూడా ఇది రెగ్యులేట్ చేస్తుందంట. ఓకే, తరువాత ప్రశ్న, వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సిలియరీ బాడీ ఇన్ ద ఐ? సిలియరీ బాడీ యొక్క ఫంక్షన్ ఏమిటి ఐలో అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కంట్రోల్స్ ద షేప్ ఆఫ్ ది లెన్స్, ఆప్షన్ ఏ కంట్రోల్స్ ద షేప్ ఆఫ్ ది లెన్స్, ఆప్షన్ బి రెగ్యులేట్స్ బ్లడ్ ఫ్లో, ఆప్షన్ సి ప్రొసెసెస్ విజువల్ ఇన్ఫర్మేషన్, ఆప్షన్ డి డిటెక్ట్స్ లైట్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ కంట్రోల్స్ షేప్ ఆఫ్ ది లెన్స్. ఓకే, షేప్ ఆఫ్ ది లెన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఎవరు చేస్తారు? సిలియరీ బాడీ. ఎందులో ఉంటుంది? ఇది ఐలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐలో ఉండేటువంటి ఈ యొక్క సిలియరీ బాడీ ఏం చేస్తుంది? కంట్రోల్స్ ద షేప్ ఆఫ్ లెన్స్. లెన్స్ యొక్క షేప్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకే, తర్వాత ప్రశ్న, విచ్ హార్మోన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ ప్రెగ్నెన్సీ? ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయడానికి ఏ హార్మోన్ ఇంపార్టెంట్ అని అడిగారు. ఆప్షన్ ఏ ఈస్ట్రోజన్, ఆప్షన్ బి ప్రొజెస్టెరాన్, ఆప్షన్ సి టెస్టోస్టిరాన్ అండ్ ఆప్షన్ డి ల్యూటినైజింగ్ హార్మోన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రొజెస్టెరాన్. ప్రొజెస్టెరాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రొజెస్టెరాన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇకోండి, ప్రొజెస్టెరాన్ హెల్ప్స్ మెయింటైన్ ద యూటెరిన్ లైనింగ్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. వాట్ పార్ట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్స్? ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఇందాకే వచ్చింది, అయితే క్వశ్చన్ తిప్పి అడిగినట్టుగా మనం గమనించాలి. వాట్ పార్ట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్స్? ఆప్షన్స్ అయితే చూద్దాం. సోమటిక్ నర్వస్ సిస్టమ్, అటనామిక్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఆప్షన్ ఏ సోమటిక్ నర్వస్ సిస్టమ్ కరెక్ట్ ఆన్సర్. సోమటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? వాలంటరీ మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇందాకేమని అడిగారు? సోమటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందని అడిగారు. ఇప్పుడేం అడిగారు? వాలంటరీ మూమెంట్స్ని కంట్రోల్ చేసే నర్వస్ సిస్టమ్ ఏమిటి అని అడిగారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సోమటిక్ నర్వస్ సిస్టమ్. తర్వాత ప్రశ్న, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమోషన్ రెగ్యులేషన్? ఎమోషన్ రెగ్యులేషన్కి ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ అయ్యేటువంటి బ్రెయిన్లో ఉండేటువంటి ఒక పార్ట్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సెరిబెల్లం, ఆప్షన్ బి అమెగ్డలా అండ్ ఆప్షన్ సి సెరిబ్రమ్ అండ్ ఆప్షన్ డి బ్రెయిన్ స్టెమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఓకే, ద అమెగ్డలా ఈజ్ క్రూషియల్ ఫర్ ప్రాసెసింగ్ ఎమోషన్స్ అండ్ రెగ్యులేటింగ్ ఎమోషనల్ రెస్పాన్సెస్. ఓకే, ఇది మనకి రెస్పాన్సిబుల్ పార్ట్ అంట, బ్రెయిన్లో ఉండేటువంటి పార్ట్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తరువాత ప్రశ్న చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది లెన్స్ ఇన్ ద ఐ? ఏంటి క్వశ్చన్? ఐలో ఉండే లెన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి? ఆప్షన్ ఏ ఫోకసెస్ లైట్ ఆన్ ది రెటీనా, ఆప్షన్ బి ప్రొటెక్ట్స్ ద ఐస్, ఆప్షన్ సి ప్రొసెసెస్ కలర్, ఆప్షన్ డి డిటెక్ట్స్ మోషన్. ఇందులో ఉండే ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? లెన్స్ యొక్క ఫంక్షన్ ఏమిటి? మెయిన్ ఫంక్షన్ ఏమిటి? ఏం చేస్తుంది? ఆప్షన్ బి ఏ ఇజ్ కరెక్ట్ ఆన్సర్. ఇదేం చేస్తుంది? లైట్ని ఫోకస్ చేస్తుంది ఆన్ ది రెటీనా. ఫోకసెస్ లైట్ ఆన్ ది రెటీనా. రెటీనా పై పడేటువంటి లైట్ని ఇది ఫోకస్ చేస్తుంది. ద లెన్స్ ఫోకసెస్ లైట్ ఆన్ ద రెటీనా ఎనబలింగ్ క్లియర్ విజన్. బాగా కనిపించడానికి ఈ లెన్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఓకే, తర్వాత ప్రశ్న, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ రెగ్యులేట్స్ హార్ట్ రేట్ అండ్ బ్రీతింగ్? విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ రెగ్యులేట్స్ హార్ట్ రేట్ అండ్ బ్రీతింగ్? ఆప్షన్ ఏ సెరిబెల్లం, ఆప్షన్ బి మాడ్యులా ఓబ్లాంగేటా, ఆప్షన్ సి సెరిబ్రమ్, ఆప్షన్ డి థాలమస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాడ్యులా ఓబ్లాంగేటా. ఓకే,
The medulla oblongata controls autonomic functions like heart rate and breathing. Okay. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ఆప్టిక్ నెర్వ్? ఆప్టిక్ నెర్వ్ యొక్క ఫంక్షన్ ఏమిటి? ఆప్షన్ ఏ చూద్దాం. ఆప్షన్ ఏ కంట్రోల్స్ విజన్. ఆప్షన్ బి కనెక్ట్స్ ద ఐ టు ది బ్రెయిన్. ఆప్షన్ సి రెగ్యులేట్స్ ఎమోషన్స్. ఆప్షన్ డి ప్రొసెసెస్ సౌండ్. కరెక్ట్ ఆన్సర్ కనెక్ట్స్ ద ఐ టు ది బ్రెయిన్. ఓకే. ఆప్టిక్ నెర్వ్ యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే కనెక్ట్ ద ఐ టు ద బ్రెయిన్. ఐని బ్రెయిన్కి కనెక్ట్ చేసేటువంటి ఒక నెర్వ్ అనమాట ఇది. సో ఆప్టిక్ నెర్వ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద ఆప్టిక్ నెర్వ్ ట్రాన్స్మిట్స్ విజువల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఐ టు ద బ్రెయిన్ అని కూడా ఎక్స్ప్లెనేషన్లో మనం క్లియర్గా గమనించవచ్చు. తర్వాత ప్రశ్న, విచ్ హార్మోన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ది ఓవరీస్? ఓవరీస్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అంటే ప్రొడ్యూస్ అయ్యేటువంటి హార్మోన్ ఏమిటని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ టెస్టోస్టిరాన్. ఆప్షన్ బి ఈస్ట్రోజన్. ఆప్షన్ సి కార్టిసాల్ అండ్ ఆప్షన్ డి ఇన్సులిన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎలిమినేట్ చేస్తూ మీరు చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ అనేది ఈస్ట్రోజన్. ఓవరీస్ ప్రొడ్యూస్ చేసేటువంటి హార్మోన్ ఈస్ట్రోజన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్డ్ బై ది ఓవరీస్ అండ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెగ్యులేటింగ్ ఫిమేల్ రీప్రొడక్టివ్ ఫంక్షన్స్. తర్వాత ప్రశ్న, వాట్ ఇస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ది సెరిబ్రమ్? సెరిబ్రమ్ యొక్క ప్రైమరీ రోల్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కంట్రోల్స్ బ్యాలెన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే రెస్పాన్సిబుల్ ఫర్ హైయర్ కాగ్నిటివ్ ఫంక్షన్స్. ఆప్షన్ సి రెగ్యులేట్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్. అండ్ ఆప్షన్ డి ఏమిటి అంటే ప్రొసెసెస్ ఆడిటరీ ఇన్ఫర్మేషన్. కరెక్ట్ ఆన్సర్ కూడా ఆప్షన్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హైయర్ కాగ్నిటివ్ ఫంక్షన్స్. ఓకే. The cerebrum is responsible for higher cognitive functions such as thinking, learning and memory. What is the function of the corpus callosum? Corpus callosum యొక్క ఫంక్షన్ ఏమిటి అని చెప్పి మనకి లాస్ట్ క్వశ్చన్. ఆప్షన్స్ connects the left and right hemispheres of the brain, controls emotions, regulates hormones and processes sensory information. హలో, ఎవరు? గుడ్ ఈవినింగ్, చెప్పండి ఎవరు? ఈరోజు ఉంది మేడం, ఈరోజు ఎండ్ అయిపోతుంది. 1000ది క్లాసెస్ అండి. ఎంసీక్యూస్ వస్తాయి, ఒక 99 టెస్ట్లు ఉంటాయి. కానీ మీరు వేరేగా ఒక కోర్స్ ఉంటుంది, అది తీసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. మీకు టెస్ట్ సిరీస్ అనేది 499 అండి యాక్చువల్గా. అది ఇప్పుడు మీకు 299 ఉంటుంది ఈరోజు తీసుకుంటే. 299 అంటే 299. ఓకేనా? అది 499 యాక్చువల్గా అయితే. ఇంకొకటి ఏంటంటే క్లాసెస్ కోర్స్ ఉంది, అందులో క్లాసెస్ ఉంటాయి, మీకు ప్రాక్టీస్కి కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి. కాబట్టి కానీ ఇది కూడా తీసుకొని అవి వింటే మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే ఇందులో చాలా ఎంసీక్యూస్ నియర్లీ 7,000 ఎంసీక్యూస్ కవర్ అవుతాయి అన్నమాట. అందుకోసమే ఇది 299 అండి, అది 1000 రూపీస్ అండి క్లాసెస్ కోర్సు. రెండు తీసుకుంటే బెటర్ మేడం. అంటే మీరు క్లాసెస్ విని ప్రాక్టీస్ చేస్తే బెటర్. మీరు ఏదో ఒకటి తీసుకుంటున్నారని మీ ఒపీనియన్, అది మీ ఇష్టమే, నేనేమన్నాను. లేదు, అది ఇది కలిపి మీకు 1300 అవుతుంది అంతే. మామూలుగా అయితే 1000 రూపీస్ కోర్సు మేబీ రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ 1500 పెట్టచ్చు. అది 1000. ఇది 299. ఇది రేపు ఇది 499 అయిపోద్ది. ఓకే, అంటే యాక్చువల్లీ దసరా ఆఫర్ కింద పెట్టాము. ప్రాసెస్ ఏం లేదు మేడం, యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా?
డౌన్లోడ్ చేసుకున్నారు కనుక అందులో మీకు ఏ కోర్స్ అయితే కావాలో ఆ కోర్స్పై క్లిక్ చేస్తే మీకు బై నౌ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసి పేమెంట్ చేసేయండి. డెబిట్ కార్డు కానీ ఫోన్పే కానీ దేని నుంచైనా పేమెంట్ చేసేస్తే అందులో ఉన్న క్లాసెస్ అన్లాక్ అయిపోతాయి. అంతే, బోత్ కోర్సెస్ అలాగే తీసుకోవాలి. మీకు మామూలుగా ఆన్లైన్లో పేమెంట్స్ ఏదైనా మనం కొనుక్కునేటప్పుడు ఎలా చేస్తాం? క్లాస్ టైమింగ్ అంటే ఏం లేదు మేడం, అన్నీ రికార్డెడ్ క్లాసెస్. ఏం మీ దీంట్లో ఫోన్పే అవదా? అయితే ఏం చేస్తారంటే, అదే ఎవరి దీంట్లో అయితే ఫోన్పే ఉందో వారి మొబైల్లో మన యాప్ ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ నెంబర్తో అవి కొనుక్కోవాలనుకుంటున్నారు కదా. సార్, అంటే మేడం గారి దీంట్లో ఫోన్పే లేదని చెప్పారు కదా. మీరు ఏం చేయాలంటే సార్, మీ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సార్ ఫస్ట్. ఆ తర్వాత మేడం గారి నెంబర్తో లాగిన్ అవ్వండి. అంటే ఫస్ట్ నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఇచ్చేటప్పుడు మేడం గారి అలా కూడా చేసుకోవచ్చు సార్. అలాగైతే ఏం కాదు సార్, ఎలా అయినా చేసుకోవచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు. డెబిట్ కార్డు కూడా ఉంటుంది సార్. అన్నీ ఉన్నాయి సార్, చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీకు నచ్చిన అలా చేయండి సార్. అసలు అంటే కన్ఫ్యూజ్ అవుతాయి, అంటే కొంతమందికి అర్థం కాదని చెప్పేసి అలాగే చెప్తున్నాను అనమాట. అంటే మా ఇంట్లో లేదు, మీకు డబ్బులు పంపించేస్తాము మాకు చేసేది అంటారు. అది మీకు ఈజీ ప్రాసెస్ అసలు, అందుకోసం మీ దాంట్లో సార్ మేడం ఏంటి సార్ 500? అంతే సార్, అది ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడుతుందండి. లేదు సార్, 1000 అక్కడ ఎంత అయితే మీకు తీసుకుంటుందో అంతే, ఇంకా తగ్గదండి. ఆఫర్ అదే సార్, అది ఎంత 1038 ఏదైతే ఉందో అది పే చేసేయండి సార్. ఇంకో కోర్స్ మేడం అన్నారు 299, అది టెస్ట్ సిరీస్. అది ఇవి క్లాసెస్ కోర్స్, ఇది ఇంకో టెస్ట్ సిరీస్ అనమాట. ఆ టెస్ట్ సిరీస్ 499 కోర్సు ఈరోజు 299 ఇస్తున్నాం. ఈరోజు నిన్న మొన్న ఇచ్చాం అనమాట. ఈరోజు మాత్రమే 299 ఉంటుంది, రేపటి నుంచి మళ్ళీ 499 అయిపోద్ది. అది సార్, అది తీసుకునేటప్పుడు మీకు అది 299 పడుతుంది. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎంతో పడతాయి మళ్ళీ. అంతే సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఏమిటి? కనెక్ట్స్ ద లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్పియర్స్ ఆఫ్ ది బ్రెయిన్. ఓకే, కార్పస్ కాల్షియం యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే కనెక్ట్స్ ద లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్పియర్స్ ఆఫ్ ది బ్రెయిన్. ఓకే, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియోలో కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేసాం. నెక్స్ట్ మరో వీడియోలో మరికొన్ని ఎంసీక్యూస్తో మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే ఆ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.